నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. మీ అందరికీ వందనాలు. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చేదను అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చక్కగా ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తుంది. ప్రభు చెప్తున్న వంటి విషయాన్ని మనము గమనించినట్లయితే, దేవుడు అంటాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంటే నేను నీకు సమాధానం అనుగ్రహిస్తాను అంటాడు. మనుషులను మనం అడిగినప్పుడు వారు సమాధానం ఇస్తారో లేదో తెలియదు, కానీ మనుషులు సమాధానం చెప్తారో లేదో తెలీదు, కానీ దేవుడు మాత్రం చెప్తున్నాడు. ఏమని? మీరు చేసే ప్రతి మనవి నేను మీకు ఆలోకించి నేను మీకు సమాధానం అనుగ్రహిస్తాను. మనకు సమాధానం రావాలి అంటే మనం ఏం చేయాలి? ఏంటండి? చాలా మంది అంటుంటారు, ఎంత ప్రార్థన చేసినా మాకు సమాధానం రావట్లేదు. ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, కానీ మా జీవితంలో సమాధానం రావట్లేదు ఎందుకని అని వాళ్ళని అడుగుతూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి? దేవుడు పదే పదే చెప్తున్న వంటి విషయాన్ని మనం చూస్తే, నాకు మొరపెట్టు అనేవంటి మాటని ఆయన చెప్తున్నాడు. నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరము సమాధానం కలుగు చేస్తాను. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక ఆమె దీర్ఘకాలికమైన వ్యాధితో బాధపడుతూ ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది. అక్కడ నాకు సమాధానం దొరుకుతుందేమో, ఇక్కడ నాకు సమాధానం దొరుకుతుందేమో, ఇంకొక చోటుకి వెళితే నాకు ఏదైనా నెమ్మది కలుగుతుందేమో అని ఆమె జీవితంలో ఎన్నో వేదన పడి తిరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఆమె జీవితంలో సమాధానం అనేది లేదు. తనకున్న బాధ, తనకున్న కష్టం ఇవన్నీ కూడా డాక్టర్ల దగ్గర మొరపెట్టింది. డాక్టర్ల దగ్గర మొరపెట్టి చివరికి ఎక్కడ కూడా ఆమెకు నెమ్మది కలగలేదు. ఆస్తి ఐశ్వర్యం కోల్పోవటం తప్ప తన జీవితంలో ఎంత మాత్రం కూడా కొంచెం కూడా మెరుగు పడలేదు.
కొంచెం కూడా సమాధానం కలగకపోవటం వలన నిరాశ చెంది కలవరాల మధ్యలో కుంగిపోతున్న సమయంలో యేసు ప్రభుని గురించి విని యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరము ఇస్తాను. మొత్తానికి ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభుని గురించి విని యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూస్తే ఆమెకు అనుకూలత కనపడలేదు. అక్కడ పరిస్థితులన్నీ ప్రతికూలతగా ఉన్నాయి కానీ అనుకూలంగా లేవు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన ముట్టుకోవాలి అనేవంటి ఆశ ఆమెలో ఉంది. కానీ చుట్టూ ప్రజలు ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే భయంకరమైన స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక తన జీవితంలో ఒక ఆలోచన వచ్చింది. వెనకమాలుగా వెళ్ళి ఏదైనా ఆయన వస్త్రపు చెంగుని ముడితే చాలు, నాకు సమాధానం లభిస్తుంది, నాకు స్వస్థత కలుగుతుంది, సమాధానం కలుగుతుందని వెనకమాలుగా వెళ్ళి వస్త్రాన్ని ముట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వెనకమాలుగా వెళ్ళి ఈ వస్త్రాన్ని ముట్టిందో యేసు ప్రభు వారు ఒకటే చెప్పారు, ఏమని? ఎవరో నన్ను ముట్టారు. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభువా ఇంతమంది జనాలు ఉన్నప్పుడు ఎవరు ఒకళ్ళని ముట్టకుండా ఎలా ఉంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అలా కాదు, దాన్ని ఎవరు ప్రత్యేకంగా ముట్టారు, నన్ను ప్రత్యేకంగా ముట్టారు అని అన్నప్పుడు అప్పుడు ఆమె భయపడి యేసు ప్రభు ముందు వచ్చి నిలబడింది. ఏమని? నేనే నిన్ను ముట్టాను. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్లు ఆమెకున్న పరిస్థితిని బట్టి ఆమెకు ఎవరు సమాధానము చెప్పలేదు. డాక్టర్లతో మొరపెట్టుకుంది, నాటు వైద్యుల దగ్గర మొరపెట్టుకుంది, అనేకుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. ఎవరు కూడా ఆమెకు ఉత్తరము నేను బాగు చేస్తాను అన్నవాడు ఎవరు లేడు. ఎప్పుడైతే ఆమె సజీవుడైన దేవుని యొద్దకు వచ్చిందో, పరిశుద్ధుడైన యేసయ్య దగ్గరికి వచ్చిందో, ఆమె జీవితంలో స్వస్థత లభించింది. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారే ఈ మాటను చెప్పారు, నాకు మీరు చెప్పండి ఏం చేయాలంట? నాకు మొరపెట్టండి, నాకు మొరపెడితే నేను మీకు సమాధానము చెప్పండి ఏం కలుగు చేస్తాను? నేను మీకు ఉత్తరము, సమాధానమును, నెమ్మదిని, మీకున్న సమస్యకు పరిష్కారమును నేను మీకు చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు గారు ఈ మాటను చెప్పారు. అందుకని మనము ఎలా మొర పెట్టాలి అనేవంటి విషయాన్ని చూస్తే బైబిల్లో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. 39వ కీర్తనలో ఒక చిన్న వాక్యం మనకు కనిపిస్తుంది. 39వ కీర్తన 12వ వాక్యంలో ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా ఒక మాట రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో మొరపెట్టేటప్పుడు ఏ విధంగా మొరపెట్టాలి అనేవంటి విషయాన్ని చూస్తే 3వ లైన్లో మనకు రాయబడి ఉంది. ఇక్కడ ఒక చిన్న వాక్యం రాయబడిన మాట ఏంటంటే, కన్నీళ్లను చూచి మౌనముగా నుండకుము. ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటి? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? చెప్పండి, ఎలా ప్రార్థన చేయాలండి? కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను ఎంత ప్రార్థన చేసినా నాకు కన్నీళ్ళు రావంటే నువ్వు కఠినపరచబడ్డావు అని అర్థం. నీ హృదయం కఠినపరచబడింది.
ఏమాత్రం నీ దేవుని సన్నిధిలో నీ జీవితంలో భయము లేకపోయి ఉండొచ్చు, భక్తి లేకపోయి ఉండొచ్చు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ కన్నీళ్ళు రావట్లేదంటే కఠినపరచబడినటువంటి హృదయం నీది. ఆ కఠినత్వంలో నుండి నువ్వు బయటికి రావాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దైవజనుడు అని చక్కగా ఈ మాటను చెప్పాడు. ఏమని? మొదటి నుంచి మనం చూస్తే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి ఎగ్గుము, నా కన్నీళ్లను చూచి మౌనముగా ఉండకుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట ఏంటి? నా కన్నీళ్లను చూచి నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఎందుకు నా మీద నీకు చలనం కలగట్లేదు? ఎందుకు నా మీద నీకు ప్రేమ కలగట్లేదు? ఎందుకు నా మీద నీకు దయ కలగట్లేదు? నా కన్నీళ్లను చూసి ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు మనల్ని చూసి చూడనట్టుగా ఉన్నాడు అంటే మనలో ఏదో ఒక లోపము ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మన దగ్గర వాడుకుంటారు. మనం వారికి సహాయం చేస్తాం. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా వారికి ఏది అడిగినా, వాళ్ళు ఏం చేసినా, ఏం అడిగినా మనం వాళ్ళకి సహాయం చేస్తాం, అన్నీ చేస్తాం. అదే అలాంటి పరిస్థితి నీకు వచ్చింది అనుకోండి, అవసరం నీకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఎంత మొర్ర పెట్టినా కూడా వాళ్ళు నీకు సహాయము చేయరు. ఎందుకని? అప్పుడు మీరు అనుకోవచ్చు, ఒరే ఎంతగా నీ దగ్గరకు వచ్చి నేను మనవి చేసుకుంటున్నాను కదా, ఎంతగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను కదా, ఎన్నోసార్లు మీకు హెల్ప్ చేసాం, మీకు సహాయం చేసాం కదా, మీ ప్రతి అక్కర్లు తీర్చాం కదా, నాకు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, సహాయం చేయమని నేను అడుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు అని అంటే వాళ్ళు అనొచ్చు, మీరు సహాయం చేశారు, బాగానే ఉంది, అన్ని విధాలుగా బాగుంది, కానీ మీ ప్రవర్తన సర్లేదు అని ఒక మాటలు మాట్లాడతారు. కానీ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నట్లు ఇక్కడ కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు. నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి ఎగ్గుము, నా కన్నీళ్లను చూచి మౌనంగా నుండకుము, నీ దృష్టికి నేను ఎలాంటి వాడనండి? అదిత్యం వంటి వాడిని, ఒక చుట్టం లాంటి వాడిని. నేను నీ సన్నిధిలో ఒక చుట్టంగా నేను మీ దగ్గరికి అతిథి లాంటిగా వచ్చినటువంటి వాడిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో నీ ప్రార్థనకి, నీ మొరకి సమాధానం రావాలంటే కన్నీటితో నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. చేసే ప్రార్థనకు జవాబు రాలేదా అని కలవరపడకూడదు, ప్రార్థన చేయటం అనుకోకూడదు, ఎందుకు రాలేదు అని ఇంకా బలంగా ప్రార్థన చేయాలి. ఎంతగా ప్రార్థన చేయాలంటే అంతగా ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఏంటో తెలుసా మీకు? యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి వచ్చారు. ప్రజలందరూ గుంపులు గుంపులుగా యేసు ప్రభుతో పాటు వెనకాల వెళ్తూ ఉంటే దారి పక్కన కూర్చొని ఉన్న గుడ్డోడు ఏం చేశాడు చెప్పండి? గట్టిగా కేకలేస్తున్నాడు, గట్టిగా కేకలేస్తున్నాడు. కొంతమంది అంటున్నారు, రే గుడ్డోడు నీకెందుకురా, మౌనంగా ఉండో, ఎందుకు అరుస్తున్నావు అంటాడు. ఊరుకున్నాడా చెప్పండి? ఊరుకున్నాడా? ఏం చేశాడు? ఇంకా గట్టిగా అరవటం మొదలు పెట్టాడు. నేనంటాను, సమాధానం రాలేదా? నువ్వు ప్రతిఫలం పొందట్లేదా? దానికి కారణం ఏంటో నీకు తెలిసినా తెలియకపోయినా ప్రభు సన్నిధిలో నువ్వు ఇంకా ఏం చేయాలంట? మొరపెట్టాలి. గుడ్డివాణి వలె నువ్వు గట్టిగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, మనవి చేసుకోవాలి. ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. అందుకని యెరెమీయా గ్రంథంలో మాట చెప్పాడు,
నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. అందుకని నువ్వు ఎలా మొరపెట్టాలి అంటే కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. గుడ్డివాని వలె గట్టిగా కేకలేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ఆలకించిన వంటి దేవుడు తప్పనిసరిగా నీకు సమాధానం కలుగు చేయనుగాక. హల్లెలూయా. అందుకని గుడ్డివాడు కేకలేయటం మొదలు పెడితే యేసు ప్రభు విని వెంటనే ఏం చేశాడంట? ఆగిపోయాడు. గుడ్డివాడు కేక వేశాడు, యేసు ఆగిపోయాడు. ఆగిపోయి అతను నా యొద్దకు తీసుకురా. నువ్వు చేసే ప్రార్థన యేసయ్యను కదిలించాలి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుండి నీకు సమాధానం రావాలంటే కన్నీటితో ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. 40వ కీర్తన 1వ వాక్యం. 40వ కీర్తన 1వ వాక్యం. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటి? మొదట మనం విన్నాం, కన్నీటితో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నువ్వు ప్రార్థన చేయకుండా ఏంటండి, మందిరానికి వచ్చావు, ప్రార్థన చేయమంటే మోకరించలేకపోతున్నావు. ఎంతమ్మా నీ వయసు అంటే 30 సంవత్సరాలు అంటే, ఎంత నీ వయసు అంటే 40 అంటే, ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో నువ్వు మోకరించలేకపోతుంటివి. ప్రార్థన చేయకపోతే ప్రతిఫలం ఎలా వస్తుంది? కష్టపడింది డబ్బులు వస్తాయా? కష్టపడకపోతే ప్రతిఫలం ఎలా దొరుకుతుందండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ఇక్కడ ఈ 40 అధ్యాయం మొదటి వాక్యంలో రాయబడినటువంటి కొన్ని మాటలు మనం చూస్తే ఇక్కడ ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ కీర్తనకారుడు చక్కగా చెప్పాడు. సహనముతో కనిపెట్టాలంట. ఏంటంటే ఓపికగా చెప్పండి, ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడికైనా ఊరు ప్రయాణానికి వెళ్తాం, బస్సు వచ్చేదాకా రోడ్డు మీద స్టేజ్ మీద ఆగుతామా లేదా? చెప్పండి, ఏం చేస్తాం? ఓ 10 నిమిషాలు లేట్ అయింది, ముందు బస్సు వెళ్ళిపోయింది, తర్వాత బస్సు 1 గంట లేట్ వస్తుంది. గంట లేట్ వస్తుంది అని చెప్పి మరలా రిటర్న్ వచ్చేస్తామా? చెప్పండి, ఏం చేస్తాం? కొంచెం చెప్పండి, నోరు తెరిచి ఏం చేస్తాం చెప్పండి. అక్కడ ఆగుతామా, వెయిట్ చేస్తామా, లేకపోతే వచ్చేస్తామా? ఆ బస్సు వచ్చేంత వరకు అక్కడే ఆగి వచ్చిన తర్వాత ఎక్కి నెమ్మదిగా వెళ్తాం. ప్రతి మనిషికి ఉండాల్సిందేంటి? ప్రార్థన చేసేవాడికి ఉండాల్సిందేంటి? కన్నీటితో ప్రార్థన చేసేవి బాగానే ఉంది, నీకు సహనం ఉందా? ఓర్పు ఉందా? సహించుకునే మనసు ఉందా? అజ్ఞానం అనేది నీకు కలుగుతుందా? సహనం ఉండాలి, సహించుకునే మనసు ఉండాలి, భరించేవంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి పాత్రను పోషించేవంటి ఒక వ్యక్తికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. కుటుంబ బాధ్యత ఉంటుంది, పిల్లల బాధ్యత ఉంటుంది, భర్త బాధ్యత ఉంటుంది. ఏంటండి, కుటుంబంలో అన్ని బాధ్యతలు వాళ్ళు తీసుకొని సహనముతో సమానంగా సమాధానంగా ఒక్కొక్క పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓ 10 నిమిషాలు వంట లేట్ అయింది అనుకోండి, భర్త ఏమంటాడు? ఇంకా వంట చేయలేదా? పెందలాడి లేవలేదా? ఏం చేస్తున్నావు? ఈ మధ్య నీకు ఒళ్ళు మందగిచ్చింది, రకరకాలుగా మాట్లాడేస్తారు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. స్త్రీలకు ఉండే బాధలు స్త్రీలకు ఉంటాయి, పురుషులకు ఉండే బాధలు పురుషులకు ఉంటాయి. కానీ అర్థం చేసుకునేవాడు కావాలి. అర్థం చేసుకోకపోతే ఆ కుటుంబంలో ఐక్యత సహనాన్ని కోల్పోతారు. అర్థం చేసుకోకపోతే ఆ కుటుంబంలో ఉండేది అసహనం తప్ప సహనం ఉండదు. అందుకని కీర్తనకారుడు చాలా చక్కగా ఈ మాటని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ రాయబడి మాట అండి, చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. ఏంటండి? బైబిల్లో ఓపికగా సహనముతో భరించుకొని కనిపెట్టిన వంటి వ్యక్తి ఒక ఆమె ఉంది. ఎవరమే చెప్పండి? ఎన్నో నిందలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, భయానకమైన పరిస్థితి. ఎన్ని బాధలు వచ్చినా ఆమె దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొని ఉంది. ఎవరో? హన్నా. సహించుకొని ఓపికగా కనిపెట్టుకొని నిందల్లో, అవమానాల్లో, బాధల్లో భరించలేని స్థితి. భర్త అంటాడు, ఎందుకు నువ్వు బాధపడతావు, ఎందుకు కుంగిపోతావు? 10 మంది పిల్లల కంటే నేను నీకు సమానస్తుడిని కాను కదా అంటాడు. 10 మంది నీకు పిల్లలు ఉన్నా వాళ్ళతో నేను 10 మంది పిల్లలతో పాటు సమానస్తుడిని నేను అంట. ఎంత సమానత్వం కలిగినటువంటి భర్త ఉన్నా కూడా తన జీవితంలో ఒక బాధ అనేది ఉంటుంది. ఏంటండి? బాధ అనేది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రుచికరమైన భోజనం చేశారనుకోండి, ఒక వ్యక్తికి రావటం లేట్ అయింది, వచ్చేలోపు వీళ్ళందరూ తినేశారు, మిగలది అయిపోయింది. వీళ్ళందరూ చెప్తారు, ఒరే చాలా చక్కగా వంట చేశారు, మంచి భోజనం పెట్టారు, నువ్వు టయానికి వచ్చి ఉంటే బాగుండేది అని చెప్పి వీళ్ళందరూ కలిసి వారికి నోరు ఊరేటట్లు మాట్లాడతారు, వారికి బాగా ఊరేటట్లు చేసేస్తారు. అప్పుడు వాడు అనుకుంటాడు, సర్లే అయిపోయింది కదా, ఈసారి పోయింది, ఇంకొకసారి నాకు దొరకదా, ఈసారి కాకపోయినా ఇంకొకసారి అయినా నాకు దేవుడు నాకు ఇస్తాడు అని ఎదురు చూడగలిగిన మనసు ఉంటే తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని తన జీవితంలో అన్న నిరాశతోనూ కలవరాల మధ్యలో ఇబ్బందులు పడుతూ సూటిపోటి మాటల ద్వారా తన జీవితంలో గాయపరచబడుకుంటూ ప్రభు సన్నిధిలో జీవిస్తూ వచ్చింది. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా కొరకు నేను, చెప్పండి, దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని చున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఇదిగో ఇప్పుడు దాకా ఓపిక ఉన్నా, సహనంతో ఉన్నాను, ఇంకా ఎగస్ట్రాలు మాట్లాడితే నీ మర్యాద ఉండదని వేస్తారు. ఇప్పుడు దాకా వీడి సహనంతో ఉండేది ఏంటిదే? చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు దాకా నేను ఓపికగా ఉన్నాను, సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను, ఇంకా నేను భరించలేను. చెప్పండి, ఏం చేస్తారు? వెంటనే అనేస్తారు, ఇంకా ఎగస్ట్రా మాట్లాడేవంటే నీ మర్యాద ఉండదు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తాను. అందుకని ఆయన అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అందుకని ఒకటి, కన్నీటితో ప్రార్థన చేయాలి. మూడోది, సహించుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాలైన మాటలు మాట్లాడతారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు అనేకమైన మాటలు, సూటిపోటి మాటలు మాట్లాడి నిన్ను గాయపరుస్తారు, వేదనకు గురి కలుగు చేస్తారు, నీకు సమాధానం లేకుండా చేస్తారు. ఎన్ని చేసినా సహనముతో నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకున్నప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా దయచేసి మనం చూద్దాం. 116వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 116వ కీర్తన 2వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటండి?
ఒకటేమో కన్నీటితో ప్రార్థన చేయాలి, రెండోదేమో సహనంతో ప్రార్థన చేయాలి, మూడోది ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేనాయనకు, చెప్పండి ఏమంటున్నాడండి? ప్రతి మనిషి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. ఏంటండి? ఇప్పుడు కొంతమందికి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. నచ్చితే వస్తారు, నచ్చకపోతే రారు. మనుషుల మీద ఏంటండి? మనుషుల మీద ఆధారపడేవాళ్ళు వీళ్ళు. మనుషుల మీద ఆధారపడి ఏం చేస్తుంటారు చెప్పండి? దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటారు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు చక్కగా చెప్పాడు, చదవండి. ఆయన నాకు చెవి ఎగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొరపెట్టుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదువుబడినటువంటి విషయంలో కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటండి? ఇక్కడ చక్కగా ఆయన నాకు చెవి ఎగ్గెను అంటే అర్థం ఏంటి? దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు, దేవుడు నా మాటల్ని అంగీకరించాడు. నా ప్రార్థన ఆలకించిన దేవుడు కనుక నేనేం చేస్తానయ్యంటే నా జీవితకాలం అంతయు కూడా, చెప్పండి ఏం చేస్తాను? నేను ఆయనకు మాత్రమే మొరపెడతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా ప్రభువారు ఈ మాటను చెప్పారు. జీవితకాలం అంతా ఎవరితో మొరపెట్టుకోవాలి మనం? చెప్పండి, ఎవరితో మొరపెట్టుకోవాలి? కీర్తనకారుడు అంటాడు, నా జీవితకాలం అంతా కూడా నేను ఆయనకే మొరపెడతాను. కొందరు జీవితాంతం పక్కలకు మొరపెట్టుకుంటుంటారు, వాళ్ళకి చెప్పుకుంటారు, వీళ్ళకి చెప్పుకుంటుంటారు, వాళ్ళతో వీళ్ళతో ఈ బాధలు చెప్పుకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ చెప్పేస్తారు. ఏంటండి? నువ్వేమో మంచోళ్ళు అనుకొని వాళ్ళకి చెప్తావు నీ విషయాలు, నీ పరిస్థితులను నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్తే వాడేం చేస్తాడు చెప్పండి? ఊరు మొత్తానికి చెప్పేస్తాడు నీ గురించి. అందరికి చెప్పేసి టామ్ చేసేస్తారు, అందరికి చెప్పేసి కంపు కొట్టేటట్టు చేసేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషులకు కాదు, మనం దేవునికి మొరపెట్టుకోవాలి. దేవుని నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. దేవుని ఆలోచన, దేవుని నిర్ణయం ఎప్పటికీ మారదు. మన మీద ఉన్న తన ఆలోచన, తన నిర్ణయం ఎప్పటికి కూడా ఆయన మార్చుకోడు. ఎలా ఆయన మనల్ని నడిపించాలో అలాగే ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభు సన్నిధిలో నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఏమని? నా జీవిత కాలమంతయు కూడా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నిన్నే మహింపరుస్తాను, నిన్నే ఘనపరిచేవాడిగానే ఉంటాను. అందుకని కీర్తనకారుడు ఈ విషయంలో చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పాడు ఆయన? నాకు చెప్పండి, మొరపెట్టండి, నేను మీకు ఉత్తరము ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు సమాధానం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన, సహనముతో కనిపెట్టుకోవాలి. హన్నలాగా, హన్న వలె కనిపెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మూడో విషయాన్ని మనం గమనిస్తే, ప్రార్థనలో జీవితాంతం మనం దేవుని స్తుతించాలి. భక్తిలో ఏషాలు ఉండకూడదు. కొంతమంది చూడండి, అప్పటికప్పుడే భక్తి. ఏంటండి? రకరకాలని భక్తులు కలిగిన వాళ్ళు భక్తులు ఉంటారు ఈ రోజుల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో
ఈ వాక్య భాగం చక్కగా చెప్తూ దావీదు గారు ఇలా చక్కగా తెలిసాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమని? ఆయన నాకు చెవి ఎగ్గెను కావున నా జీవిత కాలమంతయు, అంటే జీవితకాలం అంతా ఎవరిని స్తుతించాలి మనం? మన ప్రార్థన ఆలకించే దేవునికి, సమాధానం ఇచ్చే దేవునికి, మన అక్కర్లు తీర్చు దేవునికి, అడిగితే అనుగ్రహించే దేవునికి మొరపెట్టాలి. ఏంటండి, ఇప్పుడు ఎవరైనా ఒక మాట చెప్పామనుకోండి, అయ్యా కొంచెం అది అక్కడ దాకా వెళ్ళరా నాయన అంటే వాడు వెళ్తాడు. ఒకసారి వెళ్తాడు, మరలా రెండోసారి చెప్తాం, వెళ్ళి వస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా వాడు పని చేసి పెడుతూ ఉన్నాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? వినేవాడిని చెప్తాం, విననోడిని ఎవరైనా చెప్పగలుగుతారా? ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. వినే మనస్సు గలవాడిని మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక పని చెప్తే నమ్మకంగా చేసే వంటి వ్యక్తిని మనం ఆ పనులు అప్పగిస్తాం. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? చేసి పెడతాడు. ఆ వ్యక్తి చేస్తూ ఉంటే, చెప్పిన ప్రతి మాటను విని చేస్తామంటే మిగతాడికి ఏమనిపిస్తుంది అంటే, వీడికి పాస్టర్ గారికి ఏదో లింకు, చెప్పండి, వీళ్ళిద్దరికి లింక్ ఉంది, మొత్తానికి వీళ్ళనే ప్రేమిస్తుంటాడు పాస్టర్ గారు, ఎవరిని పట్టించుకోడు అని ఈ దరిద్రుడు పక్కన ఏడుస్తూ కూర్చుంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థన చేస్తుంటే సాతాను దేవుని దగ్గరికి వచ్చి ఏం చేసింది? ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా అయ్యామని వాడు బాబు సొమ్మా. చెప్పండి, ఒక వ్యక్తి పరిచర్య చేస్తూ ఉంటే ఈ పక్కనున్నోడు ఏమంటుంటాడు? మాకు చెప్పడు, ఆయనకి చెప్తుంటాడు. నువ్వు చెయ్యవు కాబట్టి నీకు చెప్పరు, వాడు చేస్తాడు కాబట్టి వాళ్ళకి చెప్తుంటాను. సాతానులాగా నువ్వు పక్కన కూర్చొని ఏడవటం ఎందుకండి? ఆడేమంటాడు? ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కారం ఇస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకే ఇస్తా అంటాడు. ఆడు ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయాడు. ఏ స్థితిలో నుండి రక్షించబడ్డాడో కొందరు మర్చిపోతారు. ఎంతటి భయంకరమైన స్థితిలో నుండి వాళ్ళు రక్షణ పొందారో వాళ్ళు మరిచిపోయి చివరికి ఏదో మాట్లాడుతుంటారు. మైక్ ఇస్తే మాత్రం పాట పాడేస్తారు. ఏమని? ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు గారు చక్కగా అంటాడు, నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు, నేను దేవునికి కృతజ్ఞత గలవాడనై ఉంటాను, ఆయనకు మొరపెట్టువాడిగా ఉంటాను. జీవితకాలం, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక మాట, 145వ కీర్తన, 145వ కీర్తన 19వ వాక్యం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి మొరను ఆలకిస్తాడు? చెప్పాలి మీరు, తొందరగా చెప్తే ముగిస్తాం. చెప్పండి, ఎవరి మొర ఆలకిస్తాడు? ఎలా ప్రార్థన చేయాలంట? మనం ఇక్కడ ఎలా ప్రార్థన చేయాలి? తన యందు భయభక్తులు కలిగి దేవుని సందు ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్పండి, రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళింది? చెప్పండి, ఎలా వెళ్ళింది ఆమె? అహంకారంతో, గర్వంతో, నేనంటే ఏమనుకున్నావు అని పోయిందే. చెప్పండి, ఎలా వెళ్ళిందంట దేవుని దగ్గరికి? దేవుని దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు ఎలా బయలుదేరి వెళ్ళింది? భయముతో, చెప్పండి, భయముతో, వణుకుతో, జాగ్రత్తగా దేవుని సన్నిధికి వెళ్ళింది. భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్. ఆయన దగ్గరికి వెళ్ళి భయముతో, వణుకుతో వెళ్ళి వెనకమాలుగా వెళ్ళి ఏం చేసిందంట? యేసయ్య వస్త్రాన్ని ముట్టింది. ప్రైజ్ ద లార్డ్.
అందుకని ఆమె నా జీవితకాలమంతయు నేను ప్రభునే తీర్మానం, ప్రభు సన్నిధిలో ఆమె చేసినటువంటి తీర్మానం, అలాంటి తీర్మానం నీకుందా? అలాంటి ఆలోచన, అలాంటి నిర్ణయం ప్రభు సన్నిధిలో ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి పట్టుదల కలిగి ఉండాలి. ఆ మనస్సు నీకు ఉండాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నేనంటాను, మనుషుల వైపు ఎప్పుడు చూడబాకండి, వాళ్ళ ఆలోచన వైపు నడవబాకండి. మనుషులు నిన్ను కొన్నిసార్లు దారి తప్పిస్తారు, మార్గాన్ని తప్పించేస్తారు, ప్రార్థనా జీవితాన్ని భంగం చేసేస్తారు, ఆత్మీయ జీవితం లేకుండా చేసేస్తారు, ఆశీర్వాదాన్ని పొందుకోనివ్వకుండా చేసేస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు ఈ మాటను చక్కగా చెప్పాడు. తన యందు భయభక్తులు గలవారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని ఆయన రక్షించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనము దేవుని సన్నిధిలో భయముతోనూ భక్తితోనూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆమె భయముతోనూ ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆమె జీవితంలో ప్రభు కార్యాన్ని చేసి ఆమెను రక్షించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను? ఎలా ప్రార్థన చేయాలంట? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. మొరపెడితే నీకు సమాధానం వస్తుంది. మరి ప్రార్థన ఎలా చేయాలి? మొదటి ప్రార్థన ఏంటి? కన్నీటితో ప్రార్థన చేయాలి. రెండోది సహనము కలిగి ప్రార్థన చేయాలి. మనిషికి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, సహించుకునే గుణం ఉండాలి, తట్టుకోగలిగినటువంటి పరిస్థితిని సంపాదించుకోవాలి. తర్వాత మూడోది చెప్పండి, మూడోది ఏంటి? జీవితకాలం అంతయు, నా జీవితకాలం అంతయు కూడా నేను ఆయన మాత్రమే స్తుతిస్తాను. ప్రభు నీ జీవితంలో చేసిన మేలు మర్చిపోకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. మన దేవుడు ఎవరు? మన మొరను, మన ప్రార్థనను ఆలకించేవంటి దేవుడు. అందుకని నువ్వేం చేయాలంటే, నాలుగో మాట, ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. భయముతోనూ భక్తితోనూ ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. వేషధారుల వలె నీవు నటించకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వేషధారుల వలె నటించకూడదు. 10 మంది కన్యకలు వచ్చారు. ముగిస్తాను. 10 మంది కన్యకలు వచ్చారు. 10 మందిలో 5 మంది ఏం చేశారు చెప్పండి? చెప్పండి, ముగిద్దాం తొందరగా. 5 మంది ఏం చేశారంట? నిద్రపోయారు. ప్రైజ్ ద లార్డ్. 5 మంది ఏమో ఏం చేశారంట? నిద్రపోయారు. 5 మంది మెలకుతో ఉన్నారు. ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళని కూడా లేపారు. ఆ లోపు ఏమైపోయాయి? దీపాలు ఆరిపోయాయి. ఈ 5 మంది ఎవరు? భక్తి గలవాళ్ళ, భక్తి లేనోళ్ళ? భయము భక్తి లేనోడు ఏం చేశారంట? పడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. భయము భక్తి లేనోడు ఏం చేస్తాడంటే, శుభ్రంగా తన దారిలో తాను ఉంటాడు, ఎవరి మాట వినడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆయన ఏం చేశాడంటే, ఈ మధ్య కాదు, యేసన్ గారు అనేవారు, ఒక విశ్వాసి, మన విశ్వాసి యేసన్ గారు ఎక్కడికి వెళ్తుంటే ఎదురు ఇచ్చాడంట. సిగరెట్ తాక్కుంటూ వస్తున్నాడు. యేసన్ గారిని గమనించలేదు. యేసన్ గారు చూసి ఆగాడంట. ఆగితే అప్పుడు చేతిలో ఉన్న సిగరెట్ ఏం చేయాలో అర్థం కాక, చెప్పండి, ఎక్కడ వేసుకున్నాడంట? జోబులు వేసుకున్నాడు. ఈ జోబులో కాలిపోతుంది, చర్మం కాలిపోతుంది. ఈ మనిషి ఇట్ట అంటున్నాడు, ఏంటంటే తట్టుకోలేకపోతున్నాడు, పొగ వస్తుందంట.
కొంచెం నిప్పు అయినా ఎండి గడ్డిలో పడితే ఆగుతుందా? చెప్పండి ఏం చేస్తుందంట? ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాల్చి బూడిద చేసేస్తుంది. నీలో కొంచెం అల్ప విశ్వాసం ఉన్నా నీ జీవితాన్ని అది నాశనము చేస్తుంది. చాలామంది ఉన్నారు మన విశ్వాసాలు, గుట్టకలు తినేవాళ్ళు ఉన్నారు, పాన్ పరాకు తినేవాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు ఆకుక్కలు తినేవాళ్ళు ఉన్నారు, ఏంటంటే సరదాగా జర్దాకిలు తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య ఒక ఆయన తింటా ఉన్నాడు, ఎర్రగా, ఏంద్ర నోరు ఎర్రగా, తీపికిల్లి అన్న అంటున్నాడు. ఈ ముఖానికి మన్ను తీపికిల్లి అంటది. ప్రైజ్ ద లార్డ్. రకరకాలంటే మనుషులు ఉన్నారండి. కానీ అందుకని మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వైపు చూసినప్పుడే మనం గమ్యాన్ని చేరగలుగుతాం. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. ఒకటి, కన్నీటితో ప్రార్థించాలి. రెండోది, సహనం కలిగి ప్రార్థించాలి. మూడోది, జీవితాంతం దేవుని సన్నిధిలో స్తుతించి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నాలుగోది, తన యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, స్తోత్రమయ్యా. గొప్ప దేవుడు, చాలిన దేవుడు, ఎంతవరకు మీ దయగలిగిన హస్తాన్ని చాపారు. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. విన్న మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాల చేత నింపి నీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొనుచును. నమ్మదగిన యేసయ్యా, మీకు స్తోత్రం. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు, ఈ రాత్రి మీ బిడ్డలందరూ మీ సన్నిధిలో మొరపెడుతున్నారయ్యా. వారి మొరను ఆలకించుచున్నవాడా, మీకు స్తోత్రం. వారి కన్నీళ్లను తుడవండి. వారి కష్టాన్ని చూస్తున్న దేవుడు, ఈ సమయాన్ని మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకొనిచును. మమ్మల్ని, నన్నును మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు అక్కడకు మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంకనూ ఈ పరిచర్య మీరు ఆశీర్వదించండి. కృప కలిగిన యేసయ్యా, గొప్ప దేవుడు, చూస్తున్న బిడ్డలకును వింటున్న వారికి ఆశీర్వాదం కలిగేటట్లు మీ దయగలిగిన హస్తాన్ని చాపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.